గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఏందంటే ఒక 2 డేస్ కొంచెం బిజీగా ఉండి వీడియోలు చేయలేదు. ఈరోజు మనకి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీని సేవింగ్ పాలసీలలో చెప్తాను. అది ఒక్కసారి మీరు చూడండి. మనకు సేవింగ్ పాలసీలలో బెస్ట్ పాలసీ ఏంటంటే అన్ని బెస్ట్ పాలసీసే చెప్పొచ్చు కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి. ఈరోజు ఏంటంటే డైమండ్ సేవింగ్ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదేంది ఒక 30 ఇయర్స్ వ్యక్తి రాబోయే 20 సంవత్సరాలు 30 ఇయర్స్ 25 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్కి ఎవరికైనా చెప్పొచ్చు. 12 ఇయర్స్ కట్టాల్సి ఉంటుంది. 13th ఇయర్ నుంచి గ్యారెంటెడ్గా రిటర్న్స్ వస్తాయి. లాస్ట్లో మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. 12 ఇయర్స్ పేమెంట్, 12 ఇయర్స్ రిటర్న్స్ వస్తాయి. మళ్ళీ 25 ఇయర్స్కి మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. అంటే రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది, ఎండోమెంట్ 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది. ఓకేనా. మళ్ళీ ఆఖరి సంవత్సరం ఇంకా రైడర్స్ కూడా ఉంటాయి. టర్నల్ బోనస్ అని చెప్పేసి అడిషనల్ మెచ్యూరిటీ అమౌంట్ కూడా ఉంటుంది. ఓవరాల్గా 12 ఇయర్స్ 12 lakhs కడితే మొత్తం టోటల్ మెచ్యూరిటీ వచ్చేసి 28 lakhs వస్తుంది. కస్టమర్ పొందేది 37 lakhs. రెగ్యులర్ వచ్చే ఇన్కమ్ కూడా యాడ్ చేస్తుందంటే ఆ విధంగా రిటర్న్స్ వస్తాయి. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. 30 times ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. 8% గ్యారంటీగా ఇప్పటి వరకు ఇచ్చినాం అనమాట. నాన్ గ్యారంటీ పాలసీ ప్లస్ ఆన్ బాండ్ గ్యారంటీ, రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది, నాన్ గ్యారంటీ మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. దీన్ని మనకి ఏ విధంగా కొటేషన్ తీయాలి, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే కస్టమర్కి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బేసిక్గా డిఎస్పి అంటారు దీన్ని, డైమండ్ సేవింగ్ ప్లాన్ ప్లస్. ఇది అడ్వాన్స్డ్ ఆప్షన్. ఇంత ముందు కూడా పాత వర్షన్ ఉండే. ఇదేంటంటే ఇన్కమ్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ ప్రూఫ్ లేని వాళ్ళకి, ఏజ్ లిమిట్ 0 to 60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఫోకస్డ్ ఏజ్ అయితే 25 నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళ పిల్లలు 0 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. మినిమం ప్రీమియం 25,000 ఉంటుంది. ఈ ఇలిస్ట్రేషన్ వచ్చేసి ₹1,00,000 సంబంధించింది. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏదన్నా క్రోమ్ నుంచి ఓపెన్ చేసుకోండి సిద్ధిది. మీరు కొటేషన్స్ ఎట్లా తీయాలి, ఏ పాలసీ ఎవరికి చెప్పాలి, ఆ పాలసీలో ఉండే బెనిఫిట్స్ ఒక్కసారి తెలిస్తే మీకు సరిపోతుంది అనమాట. క్విక్ కోర్సు ఇది మనకు డిఎస్పి సేవింగ్ సొల్యూషన్స్లో ఉంటుంది. డైమండ్ సేవింగ్ ప్లాన్ ప్లస్ ఇక్కడ ఉంది చూడండి. ఇదేమో ఓల్డ్ వర్షన్, ఇదేమో న్యూ వర్షన్. ఓకేనా. ఇది డిఎస్పి. క్యూ ఫీచర్ చూసుకున్నట్లయితే రిసీవ్డ్ గ్యారెంటెడ్ ఇన్కమ్ ఆఫ్టర్ పీపీటీ తర్వాత. ఓకేనా. గెట్ వర్చువల్ కాంపౌండ్ రివర్సల్ బోనస్ అండ్ టర్మినల్ బోనస్ అండ్ మెచ్యూరిటీ. లాస్ట్కు మెచ్యూరిటీ కూడా వస్తుంది. పీపీటీ కానీ పీటీ కానీ ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. గెట్ లైఫ్ కవర్ ఫర్ ది ఎంటర్ పాలసీ టర్మ్. లాస్ట్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. రైడర్స్ కూడా ఉంటాయి. ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. సింపుల్ పాలసీ ఇది. ఓకేనా. ప్లాన్ టైప్ సెల్ఫ్ ఇవ్వచ్చు. ఇక్కడ మిస్టర్ అని ఇస్తున్నాను. ఏజ్ లిమిట్ వచ్చేసి ఒక 95 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్కి ఇస్తున్నాను. ప్రీమియం ₹1,00,000 పెడుతున్నాను. పాలసీ టర్మ్ ఇంతకుముందుకి ఏంటంటే మనకి పాలసీ టర్మ్ అనేది 25 ఇయర్స్ వస్తుంది. పీపీటీ వచ్చేసి ఇంతకుముందుకు డిఫరెంట్గా ఉండే, ఇప్పుడు కొంచెం పెంచిండ్రు అనమాట పాలసీ టర్మ్. చూడండి, పాలసీ టర్మ్ 25 ఇయర్స్, ప్రీమియం పేమెంట్ టర్మ్ 12 ఇయర్స్, డెత్ బెనిఫిట్ మల్టిప్లయర్ అంటే 30 times ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేటట్టు పెట్టొచ్చు. ప్యాకేజ్ వచ్చేసి డిఎస్పి ప్లస్. రైడర్స్ వచ్చేసి బెనిఫిట్ ఇలిస్ట్రేషన్, టర్మ్ బూస్టర్ రైడర్ ఇంటర్నల్గా ఉంటుంది. సింపుల్ 2 స్టెప్లో కొటేషన్ వచ్చేస్తుంది. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇది మనకేందంటే టర్మ్ బూస్టర్ అనే రైడర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది 19 lakhs అడిషనల్గా వస్తుంది. 11 lakhs నార్మల్ కవరేజ్ ఉంటుంది. అంటే నార్మల్గా రిస్క్ జరిగినా కూడా 30 lakhs కవరేజ్ వస్తుంది. ఓకేనా. ఇది ఫస్ట్ బెనిఫిట్ కస్టమర్కి చెప్పాల్సింది. 12 ఇయర్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. టర్మ్ బూస్టర్ రైడర్ బేస్ ప్రీమియం కలిపి 1,04,000 కట్టుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత మనకు ఈ విధంగా రిటర్న్స్ వస్తాయి. 71,000. అక్కడ చూపించిన పిక్కు మీకు ఈక్వలెంట్గా చూపిస్తున్నాను. ఓకేనా. ఇది మనకి బోనస్ రిలేటెడ్ 8% చూసుకున్నట్లయితే 37 lakhs రూపీస్ రిటర్న్స్ వస్తున్నాయి. ఓకేనా.
ఇది గ్యారంటీ రిటర్న్ టోటల్ గ్యారంటీడ్ ఇన్‌కమ్ అంటే ఎవ్రీ ఇయర్ 71,000 వస్తుంది గదా! అది చూసుకున్నట్లయితే 9,26,000 అవుతుంది. రివర్సరీ బోనస్ 13,00,000 టర్మినల్ బోనస్ 14,00,000 మొత్తం కలుపుకుంటే 37,00,000 రిటర్న్స్ వస్తాయి. ఈ విధంగా కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. సింపుల్ పాలిసీ ఏమి ఇబ్బంది పడొద్దు. ఇక్కడ కావాలంటే జనరేట్ బిఐ పీడీఎఫ్. ఇక్కడ చూడండి టోటల్ ప్రీమియం ఇంత. యువర్ పాలిసీ బెనిఫిట్ డైమండ్ సేవింగ్ పాలిసీ డెత్ బెనిఫిట్ అండర్ టాటా డైమండ్ సేవింగ్ ప్లాన్ ప్లస్ ఇదో 30,00,000 ఉంది. ఓకేనా? క్లియర్ కదా. ఇక్కడ ఇలిస్ట్రేషన్ ఉంటుంది. 12 ఇయర్స్ పేమెంట్. దాని తర్వాత రెగ్యులర్గా మనకు ఆన్ బాండ్ గ్యారంటీ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇన్సూరెన్స్ చూడండి టర్మ్ బూస్టర్ 19,00,000 కనిపిస్తుంది. ప్లస్ డెత్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఇక్కడ లాస్ట్ చూడండి ఇది డెత్ బెనిఫిట్ రిటర్న్ సంబంధించింది ఇక్కడ కనిపిస్తుంటుంది మీకు. ఓకేనా? నాన్ గ్యారంటీ 8% గ్యారంటెడ్. ఇది గ్యారంటెడ్ రిటర్న్స్ 71,000 13th ఇయర్ నుంచి 25th వరకు రిటర్న్స్ వస్తాయి. 11 lakhs నార్మల్ కవరేజ్ ఉంటుంది. 19 lakhs ఆ కవరేజ్ ఉంటుంది. మెచ్యూరిటీ అమౌంట్ కింద ఇంతకుముందు చూపించినట్టు రిటర్న్స్ కూడా వస్తాయి. టర్మినల్ బోనస్ ఇది అన్ని 2 కలిపి. ఇది మెచ్యూరిటీ అమౌంట్ కింద చూపించే డబ్బులు. ఫస్ట్ దాంట్లో వచ్చేసి టర్మినల్ బోనస్ టర్మినల్ ఇల్నెస్ టర్మ్ బూస్టర్ బెనిఫిట్‌కి సంబంధించిన ఇలిస్ట్రేషన్ వస్తుంది. రెండో దాంట్లో ఏందంటే గ్యారంటీడ్ రిటర్న్ ఏదైతే రిటర్న్స్ వస్తున్నాయో దానికి సంబంధించింది నార్మల్ డెత్ కవరేజ్ వస్తుంది. మెచ్యూరిటీ అమౌంట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? ఈ విధంగా మీరు కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి నేను వాట్సాప్‌లో పంపించుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదే కదా మనం పాలిసీకి సంబంధించింది. స్క్రీన్ షాట్స్ మీకు పంపిస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఇది చూడండి 71,273 రెగ్యులర్‌గా 13th ఇయర్ రిటర్న్స్ వస్తున్నాయి. 9,26,000 వస్తున్నాయి. ఇంకొకటి మెచ్యూరిటీ అమౌంట్ మొత్తం కలిపి 37 lakhs. ఈ 2 మ్యాచ్ అయితే సరిపోతుంది కదా మీకు. ఇది 71,273 ఎగ్జాక్ట్‌గా 1 రూపీ కూడా డిఫరెన్స్ లేదు. 37 lakhs 57,169 టోటల్ మెచ్యూరిటీ. ఇన్సూరెన్స్ కవరేజ్ నార్మల్‌గా ఇంతకుముందు చెప్పినట్టు ఇంత విధంగా ఉంటుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. 30 times ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ సంబంధించింది అది మిస్ అయినట్టుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ ఇంతకుముందుకు ఇలిస్ట్రేషన్‌లో చూపించినట్టు 30 times ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవుతుంది చూడు. రెగ్యులర్‌గా వచ్చే డబ్బులు 71,273 వస్తుంది. టోటల్ మెచ్యూరిటీ 37 lakhs 57,168 రూపీస్ వస్తుంది. 30 times ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఓకేనా? ఇది మనకి 25 నుంచి 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి చెప్తే బెటర్‌గా ఉంటుంది. దీంట్లో ఎవరికి చెప్పాలి? ఎందుకు చెప్పాలి? బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్, ఏజ్ లిమిట్, రెగ్యులర్ ఇన్‌కమ్మా, ఎండోమెంటా, మెచ్యూరిటీ అమౌంటా, గ్యారంటీ, నాన్ గ్యారంటీ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయొచ్చు. 12 ఇయర్స్ 12 lakhs కట్టండి. నెక్స్ట్ 12 ఇయర్స్ 71,000 వస్తాయి. మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ కింద 28 lakhs వస్తాయి. మొత్తం కలుపుకుంటే 37 lakhs 57,000 వస్తాయి. డే 1 నుంచి 30 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. సింపుల్ కాన్సెప్ట్. ఓకేనా? దీనికి ఇన్‌కమ్ ప్రూఫ్ అవసరం లేదు. ఎడ్యుకేషన్ అవసరం లేదు. ఎవరైతే 25 నుంచి 30 ఇయర్స్ ఉంటారో, 35 ఇయర్స్ ఉంటారో, వాళ్ళ పిల్లల ఏజ్ 0-5 ఇయర్స్ మధ్యలో ఉంటారో, వాళ్ళకి మ్యారేజ్ గురించి, ఎడ్యుకేషన్ గురించి 2 రకాల అవసరాలు తీర్చే అద్భుతమైన ఆన్ బాండ్ గ్యారంటీ రెగ్యులర్ ఇన్‌కమ్, నాన్ గ్యారంటీ మెచ్యూరిటీ అమౌంట్ అని చెప్పొచ్చు. ఓకేనా? థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ ఇంకొక పాలిసీ గురించి ఎస్‌విఐపి గురించి చెప్తాను. ఇంకోటి గ్రిప్‌ది కూడా ఇంకొక పిక్ వచ్చింది. దీని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ సో మచ్. ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్. మీరు చెప్పే పాలిసీ వల్ల ఆ ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ నీడ్స్ అనేది ఫుల్‌ఫిల్ అయ్యేటట్టు ఉండాలి. నీడ్ బేస్ సేలింగ్ చేయడం అలవాటు చేసుకోండి. వాళ్ళ అవసరాలు తెలుసుకోండి. అవసరానికి తగ్గట్టుగా ఏ పాలిసీ ఇస్తే వాళ్ళకి సూటబుల్ అవుతుందో ఐడెంటిఫై చేసి, ఆ పాలిసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలాంటి పిక్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. తొందరగా అర్థమైతది. ఎక్కువ బిజినెస్ వస్తూ ఉంటది. వాళ్ళకి కూడా మంచి అంటే నాకు అవసరం వచ్చే ప్రొడక్టే చెప్తున్నాడు అనే కాన్సెప్ట్‌లో వాళ్ళు మంచిగా అర్థం చేసుకుంటారనమాట. ఓకేనా? థాంక్ యూ సో మచ్.